దేవుని సహాయార్థం ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, పరలోకమందు ఉన్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన శాశ్వతమైన నామమును బట్టి మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. ఇగో తండ్రి, గడిచిన కాలమంతా నాయన మా పైన క్షేమంగా దాటించి మరొక పునరుత్థాన దినంలో నాయన ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు చూపినటువంటి ఘనతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. మీకు వందనాలు. ఇగో నాయన అల్పుణ్ణ అయోగ్యుని అయినప్పటికీ మీ సన్నిధానంలో నిలబెట్టారు నాయన. చదివిన వాక్య భాగాన్ని తండ్రి మాకు వివరించి మాకు ఎట్టి మాటలు అవసరమో ఆ మాటలు పలికించమని సహాయం చేయమని, మా మధ్య మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని హెచ్చించమని, సర్వమహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ త్వరలో రానయ్యున్నటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనం చదివిన 3 వచనాల్లో ఒక 2 మొక్కలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి ఏంటంటే, ఆరో వచనంలో మధ్య భాగంలో ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై, కుమారులుగా ఒకటి ఏంటంటే మనలను కుమారులుగా స్వీకరించడానికి. 2 ఏంటంటే ఆఖరో లైన్లో జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనను. ఒకటి, ఆయన కుమారులుగా స్వీకరించాడు. అయితే ఆ కుమారులుగా స్వీకరించాలంటే ఆయన ఏమై ఉన్నాడంటే ప్రేమమూర్తి అయి ఉన్నాడు. ఆయన ప్రేమ స్వరూపి గనక, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు గనక మనలను కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించగలుగుతున్నాడు. దేవుడు ఎంతకాలం నుంచి కుమారులుగా ఏర్పరచుకున్నాడంటే, ఇక్కడ మనం చదువుతున్నాం ఈ వచనంలో, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని స్వీకరించడానికి ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు అనమాట. ఆయన యొక్క సంకల్పంలో అప్పటి నుంచే జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఉన్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే మనం ఉన్నాం. కానీ ఆయన భూలోకంలో నరులను పుట్టించినప్పుడు, జగత్తు అసలు లేనప్పుడు, అసలు పునాది లేనప్పుడే దేవుని కుమారులుగా కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. వారు ఎవరనగా యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఇక్కడ దేవదూతలు అని ఉంది కదండి. దేవదూతలని 1వ నెంబర్ వేసి పుట్టినోట్లో ఏముందో చూడండి. దేవదూతలు అనగా పుట్టినోట్లో ఏముందండి? దేవుని కుమారులు, నిన్ను నన్ను దైవ కుమారులు అనమాట. నిన్ను నన్ను ఆయన కుమారులుగా స్వీకరించాలన్నది జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన సంకల్పం. కానీ పరలోకంలో దేవుడు దేవదూతల్ని తన కుమారులుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడు. దేవదూతల్ని ఆయన కుమారులుగా ఏర్పరచుకున్నాడు. అయితే లూసిఫర్ అని ఆయన చేసినటువంటి పాపాన్ని బట్టి అందులో కొంత సమూహం దేవుడి నుంచి వేరై వారు పాపం చేసిన దాన్ని బట్టి వారు నెట్టివేయబడ్డారు. లూసిఫర్ అని ఆయన గెంటివేయబడ్డాడు. అయితే ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే, అక్కడ వారిని అలా ఉంచి ఆ మిగిలిన వారు దేవునికి ఎట్టి సేవలు అయితే చేయాలో వారికి ఆజ్ఞాపించాడు. కానీ మరలా ఏం చేశాడంటే, దేవుని తోట అనేటువంటి ఏదేను తోటలో ఆదామును చేశాడండి. ఆదామును చేసి ఆదామును కూడా తన కుమారునిగా స్వీకరించాడు. అది కూడా చదువుదాం చూడండి. ఆదాము, లోకాసు వార్త 3:38 చూడండి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు. పరలోకంలో దేవదూతలను ఏర్పాటు చేసుకున్నాడు తన కుమారులుగా ఉండడానికి. అయితే వారు ఆయన్ను అంగీకరించలేదు, ఆయన్ని ప్రేమించలేదు. వారు ఆయన సింహాసనాన్ని కోరుకున్నారు. అయితే దేవుడు భూమి మీద మనుషుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మనిషిని చేసుకున్నాడు. ఎవరండి ఆ మనిషి? ఆదాము. ఎవరంటున్నారు ఇప్పుడు ఇక్కడ? దేవుని కుమారుడు. మొదటిగా దేవదూతల్ని తన కుమారులుగా స్వీకరించాడు. అయితే వారు ఆయనకు లోబడలేదు. రెండవదిగా ఆదామును చేసుకున్నాడు. ఆదామైనా దేవునికి లోబడ్డాడంటే దేవునికి లోబడలేదు.
మూడోదిగా ఇశ్రాయేలీలు అనేటువంటి జనాంగాన్ని తన కుమారులుగా ఉండడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. అది కూడా చదువుదాం చూడండి. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాం చూడండి. ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలమునే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు. ఇశ్రాయేలీలు ఎవరండి? ఇశ్రాయేలీలు ఎవరు? ఇశ్రాయేలీలు కూడా దేవుడు ఏర్పరచుకున్నటువంటి, ఎందుకు ఏర్పరచుకున్నాడు? వారిని తన కుమారులుగా అంగీకరించాడు దేవుడు. దేవదూతలను ఏర్పరచుకున్నాడు కుమారులుగా, ఆదాముని ఏర్పరచుకున్నాడు, ఇశ్రాయేలీలను కూడా ఏర్పరచుకున్నాడు తన కుమారులుగా స్వీకరించడానికి. కుమారునిగా స్వీకరించాలంటే ఆయన ప్రేమమూర్తి గనక, ఆయన తండ్రి స్థానంలో మనకు నిలబడి మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆయన కుమారులుగా మనం ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఒకటి దేవుని సంకల్పం ఏంటంటేనంటే, దేవుని ఆశ ఏంటంటే, ఒకటి ఆయన ప్రేమించడానికి ఒకరు కావాలి, రెండోది ఏంటంటే ఆయన ప్రేమించడానికి కూడా ఒకరు కావాలి. ఆయన ప్రేమించడానికి కావాలి. మనం చదివాం కదండి, ఆయన కృపామహిమకు కీర్తి కలగడానికి మనల్ని ఏం చేస్తున్నాడు? తన కుమారులుగా స్వీకరిస్తున్నాడు దేవుడు. ఆయనకు మహిమ కలగాలి. ఆయన మహిమోన్నతుడు, ఆకాశమండలం కంటే హెచ్చైన వాడు. అలాంటి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం మనం. ఒకటి ఆయన ప్రేమస్వరూపి గనక, ప్రేమామయుడు గనక, ఆయనే ప్రేమ గనక మన ఎడల అంత ప్రేమ చూపి మనల్ని కుమారులుగా స్వీకరించడానికి ఆయన కేవలం ప్రేమ చేతనే మనకి ఈ రక్షణ భాగ్యం కలిగిందండి. అయితే మనం ఒకప్పుడైతే అన్యజనులుగా పిలువబడినవారు, మనకి ఎటువంటి స్వాస్యం కానీ ఎటువంటి అర్హతలు కానీ ఏమీ లేవు, మనం పరజనులం. అయితే ఇప్పుడు మరి అన్యజనులమైన మన పరిస్థితి ఏంటి? దేవదూతలు దేవుని కుమారులు, ఆదాము దేవుని కుమారుడు, ఇశ్రాయేలీలు దేవుని కుమారులే. మరి అన్యజనులమైనటువంటి మన పరిస్థితి ఏంటంటే అది ఒక మర్మయుక్తమైనటువంటి ప్రేమ అండి. దేవుని ప్రేమలో మనం ఇప్పుడే కాదు, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఉన్నాం. జగత్తుకు పునాది వేసిన తర్వాత కూడా ప్రతి మాటలో కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడండి. ప్రతి మాటలో కూడా మనం వారితో సహపౌరులమే. ప్రతి మాటలో కూడా మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. ఎలాగంటే చూడండి, ఆదికాండంలో అబ్రహాముతో మాట్లాడతాడు దేవుడు. అబ్రహాముతో మాట్లాడుతూ 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించేదను, నిన్ను దూషించే వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా. ఇక్కడ సమస్త వంశములు అనగా ఇశ్రాయేలీలండి, ఆదాము వంశమా? సమస్త వంశములు అన్నాడు అంటే నువ్వు నేను ఉన్నామా లేమా? అందులో ఉన్నామండి. ఆయన ప్రతి మాటలో కూడా ఇశ్రాయేలీలతో సహా, లేదంటే దేవదూతల కంటే కొంచెం తక్కువగా అయినా చేసినప్పటికీ కూడా మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన సమస్త వంశములు అనగా అందులో నువ్వు నేను కూడా ఉన్నాం. అలాగే ఇంకోటి చూద్దామండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. ఇందులో కూడా దేవుని దూత కూడా ఏమంటుందంటే ఎవరందరికీ కలిగజేయబోయే సువార్త అంటుందండి? ప్రజలందరికీ కలగబోయే శుభవార్త. యేసుక్రీస్తు దేవదూతలకు మాత్రమే కాదు, లేక ఆదాముకు మాత్రమే కాదు, ఇశ్రాయేలీకి మాత్రమే కాదు, కానీ నీకు నాకు కూడా ఆయన గూర్చినటువంటి మాట మనకు సువర్తమానమే. మనం చదివినటువంటి ఈ ఎఫెసీ పత్రిక అతి ప్రాముఖ్యమైన పత్రిక అండి.
ఎందుకంటే మనిషి యొక్క 3 రకాల జీవితాన్ని క్లుప్తంగా తెలియజేసేటువంటి పత్రిక ఏదైనా ఉందంటే ఎఫెసీ పత్రిక అండి. మన యొక్క పాత జీవితాన్ని అంటే ప్రాచీన స్వభావాన్ని తెలియజేస్తుంది, అలాగే మన నవీన స్వభావాన్ని తెలియజేస్తుంది, అలాగే మన పౌరస్థితి ఎక్కడైతే దాచబడి ఉందో దాన్ని కూడా తెలియజేసేటువంటి పత్రిక. అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తే మన రక్షణ అయి ఉంటే ఆ రక్షణ మనకు కలగడానికి కారణం అపోస్తులైన పౌలు గారండి. అపోస్తులైన పౌలు గారు మన నిమిత్తం అన్యజనుల నిమిత్తమే ఈ సువార్తకు నేను పరిచారకుడిని అయ్యాను అంటున్నాడండి. ఆయన లేకపోతే మనకి ఈ సువార్త లేదు, ఈ రక్షణ మనకు లేదండి, ఈ రక్షణ భాగ్యం మనకు కలగదనమాట. అపోస్తులైన పౌలు గారు యేసుక్రీస్తు రక్షణ అయితే ఆ రక్షణ మన దగ్గర రావడానికి కారణం అపోస్తులైన పౌలు గారు. అయితే ఈ పత్రిక అంత ప్రాముఖ్యమైన పత్రిక అనమాట. ఇందులో దేవుడు ఏం చేశాడో, ఏమేం కార్యాలు చేశాడో కొన్ని విషయాలు మనం చూసి దేవుని ఆరాధిద్దామండి. అయితే మనం ఇశ్రాయేలీలతో సహపౌరులం, అది దేవుని సంకల్పంలో ఎప్పటి నుంచో ఉన్నాం మనం. అయితే మనం అన్యజనులుగా పిలువబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులమును ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానంలో పాలివారనై ఉన్నారని అన్నది. మనం మర్మయుక్తమైనటువంటి ప్రేమ అనేసి అనుకున్నాం కదండి. దేవుని మర్మం, ఆయన ప్రేమలో ఉన్నటువంటి మర్మం ఏంటంటే మనం ఎవరమండి? మళ్ళీ చదువుతున్నాను చూడండి. క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులం. మనం ఎవరమయ్యామండి? యూదులతో పాటు సమాన వారసులమయ్యాం. దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారితో సమాన వారసులమయ్యాం మనం. అంత మాత్రమే కాదు కానీ సాటి శరీరములో సాటి అవయవమయ్యాం. వారు సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడు. యూదులు అంటే ఆయన ఏర్పరచుకుని కుమారులుగా స్వీకరించినటువంటి వారు అవయవములై ఉన్నారు. వారు ఏ అవయవములు అయితే అయ్యున్నారో మనము కూడా వారితో సాటి అవయవమయ్యామండి. అంత మాత్రమే కాదు కానీ ఇంకా మనకు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఏంటంటే వాగ్దానంలో పాలువారై ఉన్నారు. వాగ్దానంలో పాలివారమై వారికి ఏ వాగ్దానం అయితే దయచేశాడో దేవుడు, వారిని ఏ దేశానికైతే నడిపిస్తానన్నాడో, వారిని ఏ స్థానంలో ఉంచుతానన్నాడో ఆ వాగ్దానంలో నువ్వు నేను కూడా పాలివారం అయ్యామండి. అది మనం ఎలాగయ్యామంటే అసలు మన ప్రాచీన స్వభావం ఏంటి, మన స్థితి ఏంటి అన్నది మనకి తెలియాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీకు ఇశ్రాయేలీని దేవుడు ఏర్పరచుకున్నాడు. వారికి ఒక సున్నతి అనేటువంటి నిబంధన పెట్టాడు. వారు మనల్ని తృణీకరిస్తూ ఉన్నారండి. అన్యజనులమైనటువంటి మనల్ని తృణీకరిస్తూ ఉన్నారు. ఏమనంటే ఇదిగో చదువుతున్నాను చూడండి. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారు సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలీలతో సహపౌరులు కాక, అప్పుడు మనం ఇశ్రాయేలీలతో సహపౌరులం కాదండి ఒకప్పుడు. అంత మాత్రమే కాదు కానీ పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీకు మీరు జ్ఞాపకం చేసుకునండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనం వారితో పాటు సహపౌరులం అయ్యామంటే కారణం దేవుని ప్రేమ. వారితో పాటు సాటి అవయవం అయ్యామంటే దేవుని ప్రేమ. మనం వారితో పాటు వాగ్దానంలో ఫలం పొందామంటే, వాగ్దానంలో పాలివారం అయ్యామంటే అది దేవుని ప్రేమ అండి. దేవుని ప్రేమ ఎలా కనపరచబడింది మనకి? దేవుని ప్రేమ మనం ఇన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని ప్రేమ ఎలా కనపరచబడింది? ఈ వాగ్దానం లేదు మనకి, మనం పరజనులం, పరదేశులం, మనకు దేవుడు అంటూ లేడు.
విసిరివేయబడినటువంటి జనాంగమైనప్పటికీ మనల్ని దేవుడు తన సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన కవలికల్లో ఆయన యొక్క ఆలోచనలో మనం ఉన్నాం. కానీ మనల్ని ఇశ్రాయేలీలు ఏమంటున్నారంటే మీరు సున్నతి లేనివారు అంటున్నారు. ఈ సున్నతి లేని మనలకి ఆయన ఒక గొప్ప ఇశ్రాయేలీల కంటే మనం గొప్పవారని ఎలా చెప్పుకోగలమంటే, ఇశ్రాయేలీల కొరకు ఒక యాజకుడు, అంటే మనిషిగా పుట్టినటువంటి ఒక యాజకుడు ఆయన పాపం నిమిత్తం ఆయన దోష నివారణ చేసుకుని నివృత్తి చేసుకుని ఇశ్రాయేలీల నిమిత్తం ఆయన దేవుడు చెప్పినటువంటి ఒక బలిని కానీ లేకపోతే ఒక అర్పణను కానీ వారు అర్పించాలి. ఎవరు అర్పించాలి? వారు స్వయంగా అర్పించడానికి లేదు, ఆ యాజకుడు అర్పించాలి. కానీ నీకు నాకు ఆయన ప్రేమ చేత ఆయన ఏం చేశాడంటే ఆయన శిలువ మరణం ద్వారా ఆయనే గొప్ప ప్రధాన యాజకుడిగా, మనకు సరిపోయినటువంటి యాజకుడిగా ఆయనే మన కొరకు ఒక బలియాగమును చేసి ఆయనే మన కొరకు మనకే దేవునికి మనల్నే దేవునికి సమాధానపరిచి, అంత మాత్రమే కాదు ఇశ్రాయేలీలతో మనల్ని సమాధానపరిచి వారితో మనల్ని సహపౌరులుగా చేశాడండి. ఆయన క్రీస్తు మరణం ఆయన శిలువ మరణం చేత ఆయన మరణించడం ద్వారా ఆయన కలిగినటువంటి దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగిందని మనం చదువుతాం. అయితే అంత మాత్రమే కాదు, కానీ ఇశ్రాయేలీలతో వారసత్వం దొరికింది మనకి. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలతో సాటి అవయవములమయ్యామండి, సాటి అవయవములమయ్యాం. అయితే ఆయనే మనకు గొప్ప యాజకుడు. ఇప్పుడు ఈరోజు వారు డైరెక్ట్గా దేవునితో ప్రార్థన చేయడానికి లేదు, ఇశ్రాయేలీలకి డైరెక్ట్గా దేవునితో ప్రార్థన చేయడానికి లేదు. కానీ మనం డైరెక్ట్గా దేవునితో మాట్లాడేటువంటి అవకాశం కలిగింది మనకి. మనం దేవునితో మాట్లాడేటువంటి అవకాశం కలిగింది ఆయన మరణం ద్వారా, ఆయన జన్మించడం ద్వారా, ఆయన మరణించడం ద్వారా, ఆయన యొక్క పునరుత్థానం ద్వారా మనకు అనేకమైనటువంటి భాగ్యాలు కలిగినాయి అన్నమాట. ఈ రక్షణ భాగ్యం కూడా ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో కడగబడి ఆయన చేత మనం కుమారులుగా స్వీకరించబడినట్లయితే మనం దేవుని యొక్క ఆయన ఏ ఇంటినైతే ఏర్పాటు చేయనై ఉన్నాడో ఆ కుటుంబంలో మనం సాటి అవయవమైతాం. అంత మాత్రమే కాదు, కానీ ఆ కుటుంబంలో వారసులం అవడానికి మనం యోగ్యత పొందామండి. ఎలా పొందామంటే, మనం మునుపైతే అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారు, వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులైంటిరి. అయితే ఇలాంటి దూరస్తుల్ని ఇలాంటి పరజల్ని దేవుడు ఏం చేశాడంటే, ఆయన మరణం ద్వారా ఆయన మరణించినప్పుడు ఆ తెర ఎప్పుడైతే, ఆ అడ్డు ఎప్పుడైతే తొలగించబడిందో వారికి మనకి సమాధానం ఏర్పడింది. క్రీస్తుతో కూడా, తండ్రి అయిన దేవునితో కూడా మనకి సమాధానం ఏర్పడింది. అంత మాత్రమే కాదు, కానీ సంఘంలో పౌరసత్వం దొరికింది. అలాగే ఇశ్రాయేలీలతో సహా పౌరులమయ్యామండి మనం. అంత మాత్రమే కాదు, కానీ అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దూరస్తులై ఉన్నారనేసి వారు అన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన రక్తంతో కడిగి మనల్ని సమీపస్తులుగా చేశాడండి. ఆయన మనల్ని సమీపస్తులుగా చేశాడు. దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత, దేవుడు ఏ ఆజ్ఞలైతే ఉన్నాయో, ధర్మశాస్త్రం ఏ ఆజ్ఞ అయితే ఇస్తుందో, మనం ఏ రకంగా అయితే శిక్షించబడాలో ఆ శిక్షణన్నిటిని ఆ సిలువలో భరించాడు. కాబట్టి ఆయన మరణం ద్వారా, ఆయన యొక్క కార్చినటువంటి అమూల్యమైన రక్తం ద్వారా మనకి విమోచన, ఈ రక్షణ భాగ్యం కలిగిందండి. ఏమండి? అంత మాత్రమే కాదు, కానీ మనకు కలిగినటువంటి భాగ్యం ఏంటంటే ఆయన ప్రేమను, ఆయన ఇశ్రాయేలుని తన కుమారులుగా ఏర్పరచుకున్నటువంటి దేవదూతలకు ఏ ప్రేమనైతే చూపాడో, ఆదాముని మీద ఎటువంటి ప్రేమ అయితే కనపరిచాడో, ఇశ్రాయేలుని ఎటువంటి వాగ్దాన దేశంలో నిలబెడతానని వాగ్దానం చేశాడో, వీటన్నిటిలో కూడా మనం పాలు పంపులు పొందడానికి దేవుడు తన ప్రేమ చేత, తన రక్తం వలన, తన రక్తంలో కడగబడడం వలన మనకి భాగ్యాన్ని ఇచ్చాడండి. అంత మాత్రమే కాదు, కానీ మనం నిరీక్షణ లేదండి. మనకి ఏమి లేదండి, నిరీక్షణ లేదు. కానీ ఇప్పుడు మనకి ఒక నిరీక్షణ ఏంటంటే, దేవుడు
ఆయన వచ్చినప్పుడు, ఆయన ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మనకంటే ముందుగా ఇశ్రాయేలీలు పరిపూర్ణులు కారు, కానీ మనం వెళ్ళినప్పుడు మాత్రమే. ఇప్పుడు మనం కూడా పరిపూర్ణం కాదండి. ఏ సంఘం కూడా ఇప్పుడు పరిపూర్ణతతో లేనట్టే. దేవుడు వచ్చి ఆయన ఎప్పుడైతే సంఘం ఎత్తబడతాదో, సార్వత్రిక సంఘంగా ఎప్పుడైతే ఎత్తబడతామో అప్పుడు మాత్రమే మనం పరిపూర్ణం. ఇప్పుడు మనం దేవుని రక్తంలో కడగబడ్డామని, లేదా మనం రక్షణ తీసుకున్నామని మనం ఏమీ అతిశయపడిన అవసరం లేదండి. మనం ఇప్పుడు ఎవ్వరం కూడా పరిపూర్ణులం కాదు. మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా మనం పరిపూర్ణం కాదు. దేవుడు వచ్చేటువంటి సమయం ఒకటి ఉంది. దేవుడు వచ్చి ఆయనతో పాటు ఎవరైతే ఎత్తబడతారో వారు మాత్రమే పరిపూర్ణులు, వారు మాత్రమే పరిపూర్ణులండి. ఆ పరిపూర్ణతలోనికి వెళ్ళగలిగితే మనం నిజమైనటువంటి దేవుని ప్రేమ పొందుకున్నట్టు, మనం నిజంగా దేవుని కుమారులుగా అంగీకరించబడినట్టు అండి. అయితే ఇవన్నిటికీ కారణం ఏంటంటే మన పాపములను ఒప్పుకోవాలి. మన పాపములను ఒప్పుకోవాలి. ఆయన ముందర ఆయన నీతిమంతుడు, నిర్దోషి, నిష్కల్మషుడని, ఆయన ప్రేమ కలిగినటువంటి ప్రేమామూర్తి అని ఆయన ఎదుట ఒప్పుకుని నేను పాపిని దేవా అని ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించి ఆయన రక్తంలో కడిగి పవిత్రపరుస్తాడు. అప్పుడు మాత్రమే మనం సార్వత్రిక సంఘంలో, అంటే ఇవన్నీ కూడా స్థానిక సంఘాలండి, మనకున్నాయన్నీ కూడా స్థానిక సంఘాలు. కానీ మనం సార్వత్రిక సంఘంలోకి చేరాలంటే ఆయన కొంత ఒక మాదిరికరమైనటువంటి ఒక విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఏంటంటే అది ఆయన ఆకాశమందు ఉండే దేవుడు, ఆయన మహిమగల దేవుడు అయి ఉండి, ఆయన జీవగ్రంథమును విప్పగలిగినటువంటి సమర్థుడై ఉండి, ఇక్కడ ఈ లోకంలో ఆయన పేరు లెక్కించుకోవడానికి, ఆయన పేరు ఎక్కించుకోవడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి ఆయన మానవ రీతిగా వచ్చి జీవగ్రంథమును విప్పేటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన పేరు జనాభా సంఖ్యతో పాటు ఆయన పేరు రాయించుకున్నాడు. ఇక్కడ జనాభా సంఖ్యలో మన పేరు ఉంది, కానీ జీవగ్రంథంలో మన పేరు ఉండాలంటే మనం ఏం చేయాలి? మన పాపంలో ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని విడిచిపెట్టి ఒప్పుకొని విడిచిపెట్టువాడు దాన్ని కనికరం పొందుతాడనమాట. అయితే మనం ఆ జీవగ్రంథంలో మన పేరు ఉండాలంటే ఇక్కడ ఈ గ్రంథం ప్రకారం నడుచుకోవాలి. మనం దేవుడు ఏ వాక్యం అయితే మనకు ఇచ్చాడో దాని ప్రకారం మనం నడవగలగాలి. ఇక్కడ అంత మాత్రమే కాదు, కానీ క్రీస్తు రక్తంలో కడగబడి ఆయనలో బాప్తీసం తీసుకుని క్రీస్తులోనికి బాప్తీసం పొంది ఆయన యందు మనం భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని, మారు మనస్సుకు తగినటువంటి ఫలితాలు ఫలించినప్పుడు మనం ఆయనతో, ఆయన ఉండే స్థానంలో మనల్ని కూర్చుండబెట్టాడనమాట. ఆయన ఉండే స్థానంలో మనల్ని కూర్చుంటాం. ఆయన ఉండేటువంటి ఆ గొప్ప నగరానికి, ఆ పట్టణానికి మనం వారసులం అవుతాం అనమాట. ఇశ్రాయేలీలు ఏ స్థానంలో అయితే ఉంటారో మనం కూడా అదే స్థానం పొందుతాం. ఒకటి, మన పాపములను ఒప్పుకోవాలి. రెండు, క్రీస్తు రక్తంలో కడగబడి ఆయన క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. అంత మాత్రమే కాదు, కానీ నన్ను జ్ఞాపకం చేసుకునడానికి దీన్ని చేయడు అంటున్నాడు దేవుడు. ఆయన మన కోసం ఎటువంటి శ్రమలను అయితే పడ్డాడో, ఎటువంటి ఆయన ఏ లోకాన్నైతే మహిమకరమైనటువంటి లోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి ఆయన ఏ శరీరంతో పడరాని పోట్లు పడి మన కొరకు ఎటువంటి వేదనలు అనిపించాడో ఆ శరీరాన్ని మనకు జీవాహారముగా ఇచ్చాడు. ఆ శరీరాన్ని ఆయన శరీరమని తెలుసుకొని ఆయనలో పాలు పంపులు పొందే మనం ఆయన ఎటువంటి పవిత్రుడో, ఎటువంటి నిర్దోషో, ఎటువంటి నిష్కల్మషుడో అటువంటి పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఆయన జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన రాకడ వరకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన వచ్చి ఆయన కడపూర శబ్దం వినపడినప్పుడు మనం ఎవరమైతే ఎత్తబడతాం వారు మాత్రమే పరిపూర్ణం. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరిపూర్ణం కాదు. ఏమండి, సంఘానికి వచ్చినంత మాత్రం పరిపూర్ణం కాదు, లేదా రొట్టె విరిచినంత మాత్రాన పరిపూర్ణం కాదు. కానీ ఆయనతో, ఆయన కేక విని, ఆయన యొక్క బోర శబ్దం విని ఎవరమైతే లేపబడతామో అప్పుడు మాత్రమే మనం పరిపూర్ణం అవుతాం. అప్పుడు దాకా నేను వచ్చే పర్యంతరం నన్ను జ్ఞాపకం చేసుకోండి అని దేవుడు చెప్పాడు. ఈ జీవాహారాన్ని మనకి ఇచ్చాడు. ఈ జీవాహారం మన పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి దానిలో పాలు పంపులు పొందాలి. ఏమండి,
జీవితం పరిశుద్ధంగా లేకుండా మనం పాలు పంపులు పొందినట్లయితే మనం ఎప్పుడు చదువుకుంటుంటాం కదండి, బలహీనులు, రోగులు, నిద్రించడం. అదండి దేవుని ప్రేమను. దేవుడు ఎలాంటి వాడో తెలియాలి, ఆయన మనం మనస్ఫూర్తిగా అంగీకరించాలంటే ఆయన ప్రేమ ఎలాంటిదో మనకు తెలియాలండి. ఆయన దేవదూతలను ఏర్పరచుకున్నాడు ప్రేమించడానికి కుమారులుగా, ఆదాముని ఏర్పరచుకున్నాడు, అలాగే ఇశ్రాయేలీని ఏర్పరచుకున్నాడు. కానీ వారెవ్వరూ ముగ్గురు కూడా ఇశ్రాయేలీల జీవితం చూసినప్పుడు మరీ దారుణంగా ఉంటుందండి. ఇశ్రాయేలీల జీవితం చూసినప్పుడు మరీ దారుణంగా ఉంటుంది. అయితే దేవుడు వారు ముగ్గురిని ఏర్పరచుకున్నాడు, వారిలో ప్రేమను కోరుకున్నాడు. కానీ వారిలో ప్రేమ, ఎటువంటి ప్రేమను కూడా దేవుడు చూడలేదండి. అయితే ఆయన సంకల్పంలో జగత్తు పునాది వేయబడక ముందే ఆయన సంకల్పంలో నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన శరీరంలో పాలు పంపులు పొందేటువంటి భాగ్యం పొందిన మనలో ఆయనకు ప్రేమ మన నుండి ఆయన ప్రేమ పొందగలుగుతున్నాడా లేదా? మన హృదయంలో నిజమైన ప్రేమ లేకుండా దేవుణ్ణి మనం ఎక్కడ ఆరాధించగలమండి? దేవుణ్ణి మనం ఆరాధించలేం. అలాగే ఒకటి మనలను ఏకం చేశాడండి. ఆయన ప్రేమ ఎలాంటిదంటే తన కుమారులుగా ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలీలతో సహపౌరులుగా వారితో పాటుగా మనల్ని ఏకం చేసినటువంటి గొప్ప ప్రేమ అండి ఆయనది. అలాగే రెండవదిగా సమీపస్తులుగా చేశాడండి. ఆయనకి మనకి ఎంత దూరం అండి? ఆయనకి మనకి ఎంత దూరం అండి? చాలా దూరం. మనం పాతాళ లోకంలోకి వెళ్ళవలసినటువంటి మనలను ఆయన రక్షించి క్రీస్తుతో కూడా కూర్చుండేటటువంటి ఆ గొప్ప స్థానానికి మనల్ని చేర్చడానికి ఆయన చూపినటువంటి ప్రేమ ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. మనల్ని సమీపస్తులుగా చేసినటువంటి ప్రేమ. మూడోదిగా క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టినటువంటి ప్రేమ. ఏమండి, మనం అన్యజనుల వలె ఇప్పుడు నడుచుకోకూడదండి. ఒకప్పుడు మనం అన్యజనులం, ఇప్పుడు మనం దేవుని పిల్లలం, దేవుని కుమారులం, ఇశ్రాయేలీలతో సహపౌరులం. ఇప్పుడు మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. ఏమండి, ఒక గొప్ప పట్టణంలో చేరతాం, నిత్య జీవం కలిగి ఉంటాం మనం అనేటువంటి నిరీక్షణ కలిగి ఉంది. ఆ జీవం పొందాలంటే ఇక్కడ మనకు కొంత జీవాహారం మనకి ఇవ్వబడింది. ఇటువంటి గొప్ప నిరీక్షణకు ఆధారమైనటువంటి కొన్ని కారణాలు మనకుండగా, కొన్ని నిబంధనలు మనకుండగా మనం ఇంకా కూడా అన్యజనుల వలె నడుచుకున్నట్లయితే మనం దేవునికి వారసులం కాలేమండి, దేవుని కుమారులం కాలేం, ఇశ్రాయేలీలతో సహపౌరులం కాలేం, దేవుణ్ణి మనస్ఫూర్తిగా అంగీకరించలేం. అన్యజనులు అంటే ఎవరో కాదండి. అన్యజనులు అంటే వారి హృదయంలో ఏముంటాయో ఒక వచనం చూపించి నేను ముగిస్తానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుతుందని చూడండి. వారైతే అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనిరి. అన్యజనులుగా ఉండకూడదని మనం చెప్పుకుంటున్నాం. అన్యజనుల్లో ఏముంటాయంట? ఒకటి, అంధకార సంబంధమైన మనసు ఉంటుంది. ఈ మనసు మనకుంటే మనం దేవుణ్ణి అంగీకరించలేం, దేవుణ్ణి ఆరాధించలేం. అందుకనే దాని నుంచి తొలగించి మనల్ని ఏం చేశాడంటే ఇశ్రాయేలుతో సహపౌరులను చేశాడు. మన అంధకార సంబంధమైనటువంటి క్రియలు మనలో నుంచి తొలగించబడినాయి. ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు, దేవుని వారసుడు. నీకు వాగ్దానంలో నిబంధన పొందావు, నువ్వు ఆ నిబంధనలో వాగ్దానంలో పాలువాడివయ్యావు. ఇప్పుడు నువ్వు అన్యజనుల వలె అంధకార సంబంధమైన మనసు ఉంటే నువ్వు దేవుని ఆరాధించడానికి యోగ్యుడు కాదు. అలాగే రెండవదిగా హృదయ కాఠిన్యం ఉంటే కనుక మనం దేవుని వాక్యాన్ని మనం ఎంత మాత్రమో కూడా అంగీకరించలేము. ఆయన చెప్పినటువంటి కార్యాలు చేయడానికి మన శరీరం సహకరించదు. అలాగే మూడవదిగా అజ్ఞానం. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు జ్ఞానుల వల్లే నడుచుకోండి, అజ్ఞానుల వల్లే కాదంటుంది. అజ్ఞానుల వల్లే నడుచుకుంటే కనుక మనం దేవునికి విధేయులైన పిల్లలం కాదు, ప్రియమైన పిల్లలం కాదండి. అలాగే నాలుగవదిగా జీవంలో నుండి వేరుపరచబడ్డం అంటే జీవం ఎవరండి? నేనే మార్గము, జీవము, సత్యము. దేవుల్లో నుంచి వేరైపోతున్నాం అన్నమాట. మనం
మనం ఆరాధించలేకపోతున్నాం అంటే మనలో అంధకార సంబంధమైన మనసు ఉంది, అజ్ఞానం ఉంది. ఏమండి? అలాగే జీవంలో నుండి వేరుపరచబడి అంటే దేవుళ్ళ నుంచి వేరైపోతున్నాం, దేవుని ఆరాధించలేకపోతున్నాం, సంఘానికి రాలేకపోతున్నాం, ఆయన చెప్పినటువంటి విధుల ప్రకారం జీవించలేకపోతున్నాం అనమాట. ఐదోది వ్యర్థతను అనుసరిస్తున్నాం. దేవుడు కొన్ని వేల ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని వేల నిబంధనలు ఇచ్చాడు, కొంత కట్టడి ఇచ్చాడు, ఒక నిబంధన ఇచ్చాడు మనకి. ఆ నిబంధన ప్రకారం నడుచుకోలేకపోతున్నాం అంటే మనలో ఏమున్నట్టండి? వ్యర్థత ఉన్నట్టు. మనం అజ్ఞానుల వలె నడుచుకుంటానికి, మనం అన్యుల వలె నడుచుకుంటానికి మన పౌరస్థితి ఎక్కడ ఉంచబడిందండి? పరలోకంలో భద్రపరచబడి ఉంది మన పౌరస్థితి. మన పరలోకానికి చేరాలంటే ఈ భూలోకంలో అన్యుల వలె నడుచుకోకూడదు. ఇవన్నీ కూడా అన్యుల్లో ఉండి వారిని దేవుని యొక్క జీవంలోనికి వారిని చేరకుండా చేస్తున్నాయి. ఏమండి? అంత మాత్రమే కాదు కానీ సిగ్గులేని వారై ఉండి తర్వాత అపవిత్రమును, తర్వాత అత్యాశ ఉన్నా కూడా మనం దేవుని వారసులం కాలేము. అంత మాత్రమే కాదు కానీ కామకత్వమునకు అప్పగించుకుంటున్నారంటండి. కామకత్వమునకు అప్పగించుకొనిరి. ఇవన్నీ కూడా అన్యులలో ఉండి వారిని దేవుని వారసులుగా చేయలేకపోతున్నాయి. వారికి అవకాశం లేకపోతుంది. కానీ నువ్వు నేనైతే దేవుని రక్తంలో కడగబడ్డాం, మన పాపాలు క్షమించబడి మన పాపాలకి ఆయన ఎంత దూరం కలగజేశాడంటే తూర్పుకి పరమడికి ఎంత దూరమో అంత దూరం కలగజేశాడంటండి. మరి ఎన్నడూ నేను జ్ఞాపకం చేసుకోను అంటున్నాడు ఆయన. నేను ఆ పాపంలో క్షమించబడినటువంటి పాపాల యొక్క సాదృశ్యం ఏంటంటే యేసుక్రీస్తు శ్రమలు అనుభవించినటువంటి సిలువే. ఆయన మహిమాన్వితుడై ఉండి ఆ మహిమలోకాన్ని విడిచి ఈ భూలోకానికి వచ్చి మనిషి ఎటువంటి శిక్షణ పొందాలో అటువంటి శిక్షణ పొంది ఒక్క చుక్క అయినా సరే రక్తం లేకుండా ఆయన రక్తం కార్చి ఈ భూలోకంలో మరణించి సమాధి చేయబడి మూడో రోజున తిరిగి లేచినటువంటి ఆయన పునరుత్థానుడిగా తిరిగి లేచినటువంటి ఒక కారణాన్ని బట్టి నీవు నేను ఆయనతో ఇశ్రాయేలుతో సహపౌరులమయ్యాం. ఆయన నిబంధనలో ఆయన వాగ్దానంలో పాలివారమయ్యాం, సాటి అవయవములమయ్యాం. అంత మాత్రమే కాదు కానీ మనం క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టేటువంటి స్థానంలో ఆ స్థానం మనకు కలిగిందండి. దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. మన పాపములను క్షమించినటువంటి దేవుడు ఎలాంటి వాడో, ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసుకుని ఆయన ఆరాధించాలని, ఈ భాగ్యం మనందరం పొందుకోవాలని దేవుని పేరట ప్రార్థిస్తూ వందనాలండి. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించును గాక.